చేసినప్పుడు ఎంతో కొంత ఆయన మహిమ, ఆయన యొక్క ఆరోగ్యము, ఆయన యొక్క ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటుందనే సంగతి మీరు మర్చిపోవద్దు. యావేకి మహిమ కలుగును గాక. ప్రార్థన పూర్వకంగా యావే తండ్రి వాక్యాన్ని విందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, ఈ సమయం ముందు ఎవరైతే తండ్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని, ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఉదయమే నీ తండ్రిని పాదాలు పట్టుకొని ఈ దగ్గర తల వంచి తండ్రి నమస్కరిస్తున్న వారిని ఆశీర్వదించండి. మేలుతో నింపి సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యాషువ నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల, మరి ఈరోజు నేర్చుకునే వాక్యాన్ని బట్టి కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక ఆశ్చర్యకరమైన మాట ఉంది. ఈరోజు అంశం కష్ట దినములను పోగొట్టును అని బైబిల్ గ్రంథంలో తెలియపరచబడుతుంది. కీర్తనకారుడు 94వ అధ్యాయం 13వ వచనంలో అంశాన్ని బట్టి కష్ట దినములను పోగొట్టును అని ఈ అంశాన్ని బట్టి యావేకే మహిమ చెల్లిస్తూ తండ్రి యొక్క వాక్యాన్ని మనం విందాం. చదువుదాం ఒకసారి 13వ వాక్యాన్ని. భక్తిహీనులకు గుంట తవ్వబడు వరకు నీతిమంతులు కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు అని రాయబడింది. ఈ దావీదు ఎవరో మనకు తెలుసు. దావీదు రాసిన కీర్తనలు చాలా కీర్తనలు. ఎన్ని రాశాడు? 13 అమ్మా, 33 చెప్పాలి. 13ఏనా? చాలా జ్ఞానవంతులు మీరు. హల్లెలూయా. ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన చెప్పాలా? అందుపూర్ణముగా అన్నగారు దావీదు ఎన్ని కీర్తనలు రాశాడు? 150 కీర్తనలు అంటాం కదా దావీదు కీర్తన. కానీ అందులో ఎన్ని రాశాడని మీకు తెలియపరచడం చాలా జాగ్రత్తగా ఇక్కడ రాసుకోండి. మరొకసారి చెప్తాను. ఎన్ని కీర్తనలు రాసిన దావీదు? 70. హల్లెలూయా. 73 కీర్తనలు రాశాడు. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. కోరాహు పిల్లలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాసిండు. ఇంకా చెప్పండి, ఆసాబు రాసిన కీర్తనలు ఉన్నవి. ఇవన్నీ కలిసి ఎక్కువ శాతం దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ 2-3 కీర్తనలు రాశారు. కోరాహు పిల్లలు కానివ్వండి, ఇంకా మరి వారు మోషే కీర్తనలు కూడా రాశాడు. ఇవన్నీ కూడా ఈ కీర్తన గ్రంథంలో రాసిన కీర్తనలు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, భక్తిహీనులు గుంట త్రొవి వరకు నీతిమంతులు కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు అని రాయబడింది. భక్తిహీనులకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పటికీ యావే తండ్రి సృష్టికర్త పరమ తండ్రి వారు ఏమంటాడంటే, నీతిమంతులకు ఏం కలిగిద్దాడు చెప్పండి? కష్ట దినాలు పోగొడతాడు. కష్ట దినాలు నీతిమంతులకి ఎప్పుడూ ఉండవు. కొంతకాలం వరకే కష్ట దినాలు ఉంటాయి, కొంతవరకే కష్ట దినాలు మరి ఉంటాయి తప్ప ఎప్పుడూ ఉండవు. కానీ నీతిమంతులట ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ కష్ట దినాలను ఏం చేస్తాట ఆయన చెప్పండి? పోగొట్టి నెమ్మదిని కలగజేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అదే 9వ కీర్తన 9వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత కాలములలో వారికి మహాదుర్గమగును అని రాయబడింది. నలిగిపోయినట్టు వారికి మాత్రమే ఆయన ఏం చేస్తాడట? మహాదుర్గముగా ఉంటాడట. తండ్రికి మహిమ కలుగును గాక. ఆపద కాలంలో వారికి మహాదుర్గంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆపద వస్తుందో, ఎప్పుడైతే మనకు శ్రమ కలిగిద్దో, ఎప్పుడైతే మనకి అనుకున్న వారందరూ దూరం అవుతారో, ఆయన ఏం చేస్తాడంటే ఆపద కాలంలో ఆదుకునేవాడై ఉంటాడట. ఏ క్షణమైనా ఒకవేళ నువ్వు గుంటజారి కింద పడ్డా కానీ లేపగలిగే శక్తి ఆయనకున్నది. ఆయనే లేపుతాడు. నీతిమంతులు కలుగు ఆపదములు అనేకములు అందులో తప్పించువాడు యావే అన్నాడు. హల్లెలూయా. నీతిమంతులకి శ్రమ వస్తే అవినీతి మంతులకు వస్తాయి. ఆయన సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు, అందరి మీద ప్రకాశిస్తాడు. కాబట్టి సూర్యచంద్రుడు నక్షత్రాలు అందరికీ ప్రకృతిలో ఆహారం గాలి అందరి మీద వస్తాయి. కాబట్టి మనకి శ్రమలో బాధలు కష్టాలు వస్తాయి. కానీ ఆయన ఏమంటాడు? ఆపద కాలములలో వారికి మహాదుర్గముగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడని చెప్పేసి ఆయన మనల్ని కష్ట దినాలను పోగొడతాడని చెప్పేసి లేఖనం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా నలిగిన వారుగా ఉండాలట. నలిగిన వారు అంటే ఏంటి చెప్పండి? నలగటం ఏంటండి? భలేగా ఉన్నారు మీరు, నలగటం అంటే నలిగిపోవాలన్నా అంటారా?
ట్రైన్ కింద పడి నలిగిపోవాలా మాంసం ముద్దలుగా? కాదు. మాంసం ముద్దలుగా నలిగిపోవటం కాదు, కానీ ఈ భూలోకంలో మనం నలిగిపోయిన వ్యక్తులుగా ఉండాలి. అవి స్తోత్రం కలుగునుగా. చెరుకుగాడ చూశారు మీరు? ఎట్లా నలిగిద్దాం? చెరుకుగాడ మిషన్లో పెడతాడు, మొత్తం నలిగిపోద్ది. నిన్ను దేవుని సన్నిధిలో అది నలిగితేనే రసం వస్తుంది. అవునా కదమ్మా? చెరుకుగడ రసం రావాలంటే ఉత్తకి ఎట్లా అంటే రాదు. అది మొత్తం కూడా నలిగితే పిప్పి అయిన తర్వాతనే రసం అంతా బయటకు వచ్చింది, శ్రేష్ఠమైన జ్యూస్గా మారింది. ఈరోజు మనం కూడా ఆయన నలుపుతాడు, ఆయన మనకు శ్రమలు పెడతాడు. శ్రమలో పరీక్షించినప్పుడు మనం పరీక్షలో పాస్ అయినప్పుడే ఒక ఉన్నతమైన స్థాయిని మనకి ఇస్తాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంటున్నారు. అలాగే బంగారం, ఒక పుట్టము వేయబడిన బంగారం, మంచిగా కాల్చిన బంగారం ఒక షోకేసులోకి మంచిగా అందంగా ఒక వస్తువుగా తయారు కావాలంటే అది నిప్పుల్లో కాల్చబడాలి. దాని మీద ఏంటి శుద్ధి దెబ్బలు పట్టాలి, మసి పట్టింది. ఇన్ని రకరకాలైన వాటిని ఏం చేస్తారంటే ఆ కంసాలి రకరకాలైన దానికి ఇన్ని దెబ్బలు కొడదు, ఇష్టం వచ్చిన రూపం వచ్చిందాకా కొడతాడు. హల్లెలూయా. ఇంకా ఉదాహరణ మీ కుండల గురించి చెప్తే, కుండ తన రూపం వచ్చినంత వరకు కూడా కుమ్మరివాడు ఏం చేస్తాడు? కుండని తయారు చేస్తాడు అన్నమాట. కనుక పిల్లరా, ఆ కుండ ఎలాగైతే వచ్చిందో మీరు యాశ్వర సేవ పర్వతాన్ని చెప్పిందనమాట 18వ అధ్యాయం 20వ గ్రంథంలో. నువ్వు కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు, కుండ చేసే విధానాన్ని ఎలా ఉంటుందో మీరు దాన్ని గమనించి మిమ్మల్ని కూడా అదే రూపం వచ్చిందాక మట్టి జిగట మనతో నిన్ను నేను చేశాను అంటాడు. హల్లెలూయా చెప్పండి. ఒక బంగారపు కమ్మిని, ఒక బంగారపు ముద్దును కంసాలి ఎలాగైతే ఒక మంచి వస్తువు తయారు చేస్తాడో, అలాగే నిజంగా శుద్ధితో కొడతాడో, శిల్పి ఒక రాయిని శిల్పకారుడు ఎలా చెక్కుతాడో, ఇంకా చెప్పండి, ఇంకా అనేక రకాలుగా మనము చెరుకు కూడా ఎట్లయితే రసంగా తయారవుతుందో మనం అలా తయారు చేయడానికి కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, మహాదుర్గముగా ఉంటాడట. కనుక నీ కష్ట దినాలన్నీ పోగొడతాడని బైబిల్లో రాయబడింది. 102వ కీర్తన 2వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది. దాని గురించి చదువుదాం. 102వ కీర్తన గ్రంథము. నా కష్ట దినమున నా విమోకుడు అయి ఉంటివి, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. శ్రమ దినాన మనము కృంగిపోయిన ఎడల ఏమైతే చెప్పండి, శాతగాని వాడు అవుతామని పొద్దున అనుపూర్ణంగా రోజు చెప్పారు అన్నగారు. శ్రమ దినాన్ని మనం కుంగిపోవద్దు. మనం కుంగిపోతే శాతగాని వాళ్ళని మనం వదులుతాం. కాబట్టి ఈరోజు పిల్లలని ప్రార్థన చేసుకుని వాక్యం మనకు వచ్చింది కనుక, కష్టదినమున మనకి ఈ మూకుడి అయ్యా ఉంటివి కనుక నాకు చెవి చేసి నేను చేసే మొరలిడి నా ప్రార్థన, నా అంతరంగమును నువ్వు ఆలకించి ఉన్నావని లేఖనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది పిల్లరా. అందుకని దావీదు కష్టాలు, అనుభవం, ఎన్నో శ్రమలు, కష్టకాలాలు ఎన్నో ఉన్నవి పిల్లరా. దావీదు ఎవరు? మహారాజు కాకముందు గొర్రెల కాపరి. నేను గొల్లవారిగా గొర్రెలు కాసుకున్నప్పుడు అడవిలో ఉన్నాను, కానీ ఒక మహారాజు కల్లుడుగా అయ్యాను. ఆయన మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు రాజు కల్లుడుగా ఉన్నాడు. సౌలు రాజు అల్లుడుగా ఉండటమే కాదు, దేశానికి రాజుగా పరిపాలన చేసే వ్యక్తులుగా ఉంటాడు పిల్లరా. శ్రమ రాకుండా మనం ఏది చేయలేము. నాకు కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మేము ప్రభు దగ్గర మొరపెట్టాము. ఆ మొర నుండి దేవుడు ఆలకించి ఈరోజు ఆయన ప్రణాళికలో మనం సరిదిద్దుకుంటాడు. హల్లెలూయా. పడిపోయిన చోటనే మనం లేవనెత్తాడు. హల్లెలూయా. అందుకని భక్తుడు అంటాడు, పడిపోయిన చోటనే పాడనాడు గారు, నవ్విదా నేను కృంగిన చోటనే. హల్లెలూయా. అది అద్భుతమైన పడిపోయిన చోట మనం లేవనెత్తాడు. నేను ఓడిపోయే పరిస్థితి, నేను ఓడిపోనయ్యా. ఆయన ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నేను లేవటానికి లేవనెత్తుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని మనము వెనకం చేస్తే ఏ పని మనకు ముందు రాదు, మనం ఏం చేయలేదు. నేను కూరగాయల వ్యాపారం చేసేటప్పుడు మంచి యవనస్తులుగా ఉన్నప్పుడు పిల్లలు లేఖతులకి షావుకారు దగ్గర వ్యాపారాన్ని కుదిరినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినంటే మామూలు ఇబ్బందులు కాదండి. నేను అంతటి మంచి బట్టలు వేసుకుపోతే ఏమాత్రం అడగకుండా వారవలేక నువ్వు కష్టపడి నిందలు బూతులు తిట్టినా కానీ ఆ నిందల అవమానానికి భరించలేని వ్యాపారం కాదు, ఏదైనా గీదలు కాసుకున్నా బాధలు అనిపించింది ఆ కాలంలో పిల్లలు. కానీ ఆ స్థాయిని నన్ను దేవుడు మార్చాడు. ఏ స్థాయి వచ్చింది చెప్పండి? కూరగాయలు కడిగిపోయేటం, కుళ్ళిపోయిన కూరగాయలు, ఆ నుంచి కూరగాయలు పోయటం, విడిచిపెట్టి
పోసే స్థితి టార్గెట్ మనం మారుతూ గుర్తుపెట్టుకోండి. కూరగాయలు అన్నీ కూడా కడిగిపోతే ఒక ఆయన పోసుకున్నాడు, కానీ అది ఇచ్చిపెట్టి పోయటం మొదలుపెట్టినాడు. పోసిన తర్వాత మళ్ళీ కాటా పెట్టే వ్యక్తి ఉన్నాడు, కాటా పెట్టే వ్యక్తిగా చేశాడు. కాటా వ్యక్తి వేరు ఉంటే లెక్కలు రాసుకునే వ్యక్తి వేరు ఉండదు. లెక్కలు రాసుకునే వ్యక్తి కాడ కౌంటర్లో డబ్బులు లెక్క పెట్టే వ్యక్తి కాదు. అల్లు చెప్పండి, కౌంటర్లో లెక్క పెట్టిన డబ్బులు అన్నీ తీసుకొని యాన్ వేసుకొని మళ్ళా మాల్ తీసుకొచ్చి అంటే సరుకు తీసుకొచ్చే వ్యక్తిగా వస్తాడు. ఇవన్నీ కూడా రకరకాలుగా ఎక్కడి నుంచి ఏ స్థాయి తెస్తుందంటే అన్ని మన హై స్థాయిలో మనం తీసుకొచ్చి 50 స్తోత్రం. కడుక్కునే వ్యక్తిని బట్టి, కడుక్కునే స్థాయిని బట్టి మనము క్యాషువేర్ తీసుకొని ఒక కారు తీసుకొని అన్ని హోల్సేల్గా ఒక కింటాలు వేసుకొని పోయే స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. అలాగనే కాకుండా ఆ స్థితిని కూడా తీసివేసి సొంతంగా ఒక షాపును మనం నడిపించే సొంత బిజినెస్ని మనం ఏర్పాటు చేశాడు. కొన్ని వేల రూపాయలు ఖమ్మం జిల్లాలో హాస్టల్ మొత్తం మనమే పాడపాడేది. చెప్పండి, కొన్ని లక్షల రూపాయలతో ఒక రోజుకు ఒక 70, 80, 90 లక్షల రూపాయలు చేసి వ్యాపారాన్ని నన్ను చేసుకొచ్చాడు. ఏ స్థాయి నుండి ఆ స్థాయి నుంచి ఆ స్థాయిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ స్థాయిని మార్చే దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుతాము. ఆ స్థాయిలో మనం నమ్మకంగా లేకుండా ఈ తిట్లు బట్టి నేను ఎందుకు పోతానంటే మనకు వ్యాపారం వచ్చేది కాదు. పిల్లారా, ఎన్నో పనులు చేయించారు, నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్నో చేసినా మనం స్థాయిని మించిపోకుండా అదే నాకు ఈ వ్యాపారంలో నాకు చూడండి, ఆ షాప్ యజమాని నా దగ్గరకు వచ్చి నన్ను బతిలాడే రోజులు వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. కానీ ఏదైనా మనం వ్యక్తులను గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. పెద్దవాళ్ళు లేకపోతే, ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే దారి తొలగిపోయే మరి మార్గంలో సొలొమోను అంటాడు అనమాట. ఆలోచనకర్తలు అనేక మంది ఉన్నప్పుడు మనము ఏం చేస్తామట, ఎదగటానికి ఉపయోగపడతామని దేవుని వాక్యం ఒకసారి మీకు బోధించాను. కనుక నలిగిపోవాలి అన్ని విషయంలో, సాధువైనట్లుగా మృదువైనట్లుగా మనము ఈ లోకానికి దీపాలుగా వెలిగే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. మనకు ఒకసారి నేను ఒక 800 మంది చూశారు లైవ్ పెడితే. స్టార్ అనేది ఎవరు, నక్షత్రాలని ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు అది కాపీరైట్ బట్టి తీసేసిన యూట్యూబ్లో. అద్భుతమైన వాక్యం అది, దాదాపు చాలామంది చూస్తారు. ఈరోజు మనం స్టార్గా మనం ఎలగటానికి దేవుడు ఒక శ్రమల్ని ముందు పెడతాడు, ఆయన కష్టాలని ముందు పెడతాడు, ఇబ్బందిని ముందు పెడతాడు. ఆ ఇబ్బందులు తట్టుకున్నప్పుడు మాత్రమే మన గట్టిగా తండ్రి యొక్క నామంలో గణపరుస్తారు. మా నాన్నగారు బాగా తాగుతారు. ఎంత తాగుతారంటే, మా అమ్మగారు కూలికి వెళ్తే, ఈరోజు కూలికి వెళ్తే 10 రోజులు కూర అడుక్కొని తాగేవాడు. ఇప్పుడు కాదు, అప్పుడు తాగే సమయంలో చెప్పింది. అలాంటి తాగబోతుని ఎంతో హింస పెట్టేవాడు, కొట్టేవాడు. నేను చిన్నపిల్లలైన మా గుర్తు, నేను పెద్ద కుమారుని. అలా హింస పెడితే మా అమ్మగారు ఎన్ని బాధలు, నిందలు, అవమానాలు, అత్తగారు చెప్పిన, బంధువులు చెప్పిన, తోడుకాళ్ళు ఉంటారు వాళ్ళ చెప్పిన, అన్ని రకరకాల శోధన పెట్టి పిల్లలు ఎంతగానో ఉంటే ప్రియమంటి వాళ్ళారా, ఆ ఒక్క ఆమె నిలబడింది. క్రైస్తవులు వాళ్ళు, మా అమ్మగారు క్రైస్తవులు, మేము క్రైస్తవులం కాము, బాగా హిందువులు. ప్రియమంటి వాళ్ళారా, ఆమె ఎప్పుడైతే మారి సహనంతో ఓపికతో కష్టాలు అనుభవించి కూలి చేసి నాలు చేసి ఎంతో కష్టపడి నాట్లు వేసి మా కుటుంబాన్ని నిలబెట్టి మేము పెద్దోళ్ళు అయిన తర్వాత మా అమ్మగారికి తోడుగా ఉన్న తర్వాత ప్రియులరా ఈరోజు ఒక స్థాయిని మనకు దేవుడు ఇచ్చాడు. ఆ పిల్లల్లో నుండి మేము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. ఊరు రైతులందరూ కూడా మా అమ్మగారు చూసి ఇప్పుడు మా కాలనీలో ఉన్నట్టు మందిరాలు 3 ఒక్కళ్ళు కూడా లేరు, కానీ ఒక్కళ్ళు క్రైస్తవులు అనేవాళ్ళు లేరు ఆ కాలనీలో. కానీ ఆమె క్రైస్తత్వాన్ని బట్టి ఈరోజు ప్రైవేట్ వాళ్ళ 2 మందిరాల్లో ఆరాధన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు శనివారం మరి 2 మందిరాలు పట్టవండి ఈరోజు. కనుక ప్రేమ ఎందుకనంటే ఒక విత్తనం ద్వారా అనేకమైన విత్తనాలు అనేక వృక్షాలుగా మారుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మన ఎన్నుకున్నాడు. ఎందుకన్నా కూడా మన కులంలో నుంచి, మన ప్రాంతంలో నుండి ఆయన అందరికీ తెలియపరుస్తారని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. కొంతమందికి మాత్రమే ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. నువ్వు శ్రమలు రాకపోతే, బాధ రాకపోతే, కష్టాలు రాకపోతే నేను ఈరోజు మీతో చెప్పుకున్నాడు కాదు. కనుక నిందలు, అవమానాలు భయంకరమైన మనం ఎలా వస్తాయి అంటే, కష్టకాలములో ఆయన విముక్తుడివై ఆయన మనం ఏం చేస్తారట, త్వరపడి మన కొత్త ఇచ్చేవాడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునాక. 46వ కీర్తన గ్రంథం 1వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట అక్కడ దావీదు రాస్తూ, కీర్తన గ్రంథము 46వ అధ్యాయం చదువుదాం. 1వ వచనం. సృష్టికర్త మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలము ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. నీకు సహాయం చేసేవాడు ఏమి లేకపోయినా నువ్వు కరెక్ట్గా
యాభైకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు నీకు సహాయాన్ని అందిస్తాడట. ఆపద కాలంలో నీకు సహాయాన్ని అందించేవాడు ఆయనే. ఆయనకి మనకి ఏం చేస్తాడంటే మహాదుర్గముగా ఉంటాడు. ఆయన గురించి నువ్వు మొరపెట్టినప్పుడు యాభై మనని దీవెన కలుగునట్లుగా మనకు సహాయం చేసేవాడై ఉంటాడని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. 50వ కీర్తన గ్రంథము 15వ వచనం, 50వ అధ్యాయం కీర్తన గ్రంథము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆపద కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపించేదను. హల్లెలూయా. ఆపద కాలంలో నిలిపించేవాడు యావే సృష్టికర్త అని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. నిన్న రామన్నపేట కాలనీ మా పక్క డివిజన్లో ఒక దైవజనుడి సంఘంలో ఒక ఆయన చచ్చిపోయాడు. ఆ దైవజనుడి మీద ఈ ప్రాంతంలో కొద్ది పెద్దలుగా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆయన లేడు. ఆ వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్, చనిపోయిన వ్యక్తి, చారీస్ అని వాళ్ళు నమ్ముకోవడమే మహా గొప్ప భాగ్యం. ఆయన చనిపోయినప్పుడు ఊరంతా గొల్లు ఉంది. ఆ డివిజన్ 60వ డివిజన్ మొత్తం కూడా ఆ కాలనీ ఏంటది, ఆ కాలనీ పేరుదమ్మా, ఆ కాలనీ రామన్నపేట కాలనీలో డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా దద్దరిల్లిపోయి ఆ ప్రెసిడెంట్లు అందరూ కూడా కావాల్సిన డీజే బాక్సులు, కావాల్సిన భోజనాహారాలు అన్ని సిద్ధపరిచేడు. కానీ తనుకంటూ సంపాదించుకోలేదు. కానీ అందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. ఇంట్లో రోడ్డుకు వచ్చి నిజంగా ఆయన శవాన్ని చూడటానికి వచ్చారు. ప్రివెంట్ వాళ్ళ చచ్చిపోయినా నిజంగా రాజకీయ నాయకులు కూడా అలాంటి వారు, పెద్ద సినీ నటులు కూడా రారు కానీ అంత జనం వచ్చారు. నా చేతుల మీద ఆయన సమాధి చేస్తాను. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆయన చనిపోయిన దానికి అందరూ ఏడిసేవాడు తప్ప ఏడవడం లేదు. ఈరోజు మానవుడు మనం బ్రతికినంత కాలం చనిపోయినా కానీ చెప్పాడు, ఏనుగు చనిపోయినా 10,000, బ్రతికినా 10,000. ఎందుకంటే దాని దంతాలు, దాని శరీరం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక కుక్క చచ్చిపోతే పనికొచ్చిందా చెప్పాలా? కుక్క చచ్చిపోతే ఏ అవయవం కూడా పనికిరాదు. కుక్క పళ్ళల్లో ఇష్టం ఉంటుంది, మనిషి నిలువల్లా ఉంటాడు. తాజ్మహల్ పడగలో ఉంటుంది. పిల్లల ఎక్కడుంటే చెప్పండి, తాజ్మహల్ పడగలో ఉంటుంది, కుక్క పళ్ళల్లో ఉంటుంది. అది తొందరగా ఎక్కడో 6 నెలల తర్వాత ఎక్కింది కుక్కకి. మనిషికి నిలువెల్లా ఇష్టమే. ప్రేమ గుర్తుపెట్టుకొని పిల్లరా, వాడు చేసిన మేలు మర్చిపోతాడు అప్పటికప్పుడే. కుక్క ముద్దెత్తి ఇష్టంగా ఎక్కినా కానీ అది మర్చిపోదు. ప్రేమ సహోదరి ఈరోజు అనేక మంది నిజంగా ఈ డాక్టర్ గారు మాకు ఎంతో మేలు చేశారు. ఈ డాక్టర్ గారు చాలా మంది ఆయనకంటూ ఏది సంపాదించుకో పిల్లలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినప్పుడు మీ ప్రేమెంట్ వాళ్ళ ఈరోజు మనము మన గురించి ఇతరులు మనం లేనప్పుడు చెప్పుకునే వ్యక్తులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ మాట తీరును బట్టి, నీ యొక్క తీరును బట్టి, నువ్వు నడిచే నడవను బట్టి పిల్లరా మనము మన బట్టి లేనప్పుడు మన గురించి చెప్పుకోవాలి. ఉన్నప్పుడు పాస్టర్ గారు వందనాలు అంటారు, అది కాదు. కానీ లేనప్పుడు మనం దేవుని సన్నిధిలో ఫలానా ఆమె మంచి ఆమె అదే చెప్పండి, ఫలానా వ్యక్తి చాలా మంచివాడు, ఫలానా వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా నీ శవం దగ్గరికి వచ్చి వేడ్చి కనీసం మొరపెట్టి కన్నీళ్ళు విడిచే వ్యక్తులుగా నీకుండాలి. నీ బంధువులు రారు, నీ స్నేహితులు రారు, నువ్వు అనుకున్నవారు ఎవరు రాపోయినా నువ్వు చేసిన మంచి పనులు నీ దగ్గరికి నీ ప్రజలు నడిపించే వ్యక్తులుగా ఉంటాయి అని యావే మనకి ఈ వాగ్దానాలు తెలియపరుస్తున్నాడు. ప్రేమేంటి వారు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది. చదువుదాం. మొదటి పేతురు పత్రికలలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నా ప్రేమైన తిమోతి నీకు లేఖను రాస్తున్నా జాగ్రత్త అని చెప్పేసి ఉత్తరాలు రాస్తూ 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదామా? తిమోతి పత్రిక ఎవరు వదిలితే పేజీ నెంబర్ చెప్పండి. 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు. మొదటి పేతురు, 2 పేతురు చదువుతున్నాను. మొదటి తిమోతి అన్న కదా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు పత్రిక తన నిత్య మహిమకు మెస్సియనందు మిమ్మల్ని పిలిచిన వాడు సర్వకృపానిధియగు యావే తండ్రి కొంచెం కాలము మీకు శ్రమపడినను ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచుదని ఈ మాట తెలియపరుస్తుంది. ప్రేమేంటి వాళ్ళు ఏంటంటే మొట్టమొదటి మాట, తన నిత్యమహిమకు మెస్సయ్య నందు మిమ్మల్ని పిలిచిన వాడు సర్వకృపానిధియగు యావే తండ్రి కొంచెం కాలం మీకు శ్రమ కలుగును. కొంచెం కాలం ఏమైందంటే మనకి శ్రమ ఎప్పుడు ఉంటుంది.
నువ్వు అప్పు ఉంటుందండి ఎక్కేటప్పుడు సైకిల్ వేసుకొని, అటుపక్క ఏముంటుంది, డౌన్ ఉంటుందా ఉండదు. ఈ అప్పు మనం ఎక్కాలి కష్టపడి, కానీ కిందకి దిగితే డౌన్ ఉంటుంది. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో, కుటుంబాల్లో సాతాను పచ్చటి కుటుంబాల్లో పాడు చేయాలని వాడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, పచ్చటి సంవత్సరాన్ని పాడు చేయడానికి తండ్రి ఐక్యత లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా సాతాను మనకి ఎన్నో ఆలోచనలు పెట్టి రెచ్చగొడతాడు. వాడు రెచ్చగొట్టి ఏం చేస్తాడు చెప్పండి, వాడు అగ్నిగుండానికి చేసేది. నువ్వు నేను మనందరం కూడా యాశ్వ మెస్సయ్య గారు అంటే క్రీస్తు రక్తంలో, మెస్సయ్య వారి రక్తంలో కడగబడ్డ మనము, మనందరిలో ఒకే రక్తం ఉంది. కాబట్టి రక్షణ పొందిన మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆశీర్వదించబడిన వారికి మనం ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి వారు కూడా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము ఎత్తుపట్టుకొని, ప్రవక్తలందరూ ఎందరో నిజంగా ఎంతో ఒక పనిముట్టుగా, పాత్రలుగా వాడబడినట్లు మనం చూస్తున్నాం. తండ్రికి మహిమ కలుగునుగా. ప్రేమటి వారుగా మన్ని పనివారుగా ఉంచాడు, జీతగాడుగా కాదు, మన్ని ఒక యజమాని కుమారుడుగా, కుమార్తెగా మన ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకనంటే ఏ ప్రాంతం వారమో, ఎక్కడ పుట్టామో, ఏ తల్లి పిల్లలు మనకు తెలియదు, కానీ ఆయన రక్తంలో మనం కడుక్కున్నాడు. ఈ సంగతిని మనకు తెలియపరిచాడు. అందరికీ కాకుండా కొంతమంది మాత్రానికి తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. మేము పుట్టినట్టు మా ఊర్లోని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సేవకుడు కాకపోయినప్పుడు కూడా ఆయన ప్రార్థన ఫుల్ పవర్ కలిగింది. గుర్తుపెట్టుకోండి, కొన్ని తలంతులు దేవుడు ఇస్తాడు. కొన్ని పాటలు పాడే తలంతు, రాసే తలంతు, చెప్పే తలంతు, ఇంకా ఏం చేస్తారు, చదివే తలంతు, ప్రార్థన తలంతు, పనిచేసే తలంతు ఇస్తారు. హల్లెలూయా. ఆయనకు ఆ తలంతు ఇచ్చినప్పుడు ఒక సిస్టర్ కమ్మూరు, ఆ కమ్మూరు ఆమె బాగుపడితే రోజు సాయంత్రం వచ్చి ప్రార్థన చేసిపోయేవాడు. చాలా దూరం ఆడుకునేవాడు. మా ఇల్లు, మా కాలనీ, కొత్త కాలనీ రాగుతూ ఉన్నప్పుడు బాబాయ్ మేము అనుకునేవాడు. ఆ కమ్మూరు ఆమె బ్రతికిన తర్వాత, ఆమెకి ఆ బలహీనత విడుదలైన తర్వాత చాలా ఎకరాల భూమి ఉంది వారికి. మా ఊళ్ళో వారే ఎక్కువ భూమి కలిగినటువంటి వారు. ఆ రైతులు ఏం చేశారంటే ఒక చాలా స్థలాన్ని ఇచ్చి ఆడ వాళ్లే మందిరం కట్టించారు. హల్లెలూయా. ఒక్కడే ఆ మందిరాన్ని నడిపిస్తూ, ఎవరు దయ మీరే నడిపించని చెప్పి నన్ను పంచగట్టుకొని వస్తాడు. బైబిల్ మిషన్లో పనిచేస్తారు. దేవదాస్ అయ్య గారు తెలుసు లేదు, వాళ్ళే మందిరానికి సపోర్ట్ చేసి కట్టించారు కమ్మూరు. కట్టించిన అనంతరము ఈరోజు ఆయన నిద్రించాడు. ఆ సేవకుడు అన్న ఆయన ఆ మందిరంలో ఎంతగానో పనిచేసేవాడు. రోజు ఉదయం సాయంత్రం వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసుకునేవాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరో రాకపోయినా ఆ మందిరంలోకి వెళ్ళి ఉదయం సాయంత్రం కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఆ మందిరంలో సేవ చేసే వ్యక్తి, ఒకే వ్యక్తి, ఆయన చనిపోయాడు. ఊరంతా దద్దరిల్లిపోయింది. నాకు పోవాలని ప్రేరేపణ ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ మనం పోవటానికి ఎప్పుడో మనకు పరిచయం అక్కడ ఉన్నప్పుడు 1999లో 96లోనే మాకు బాగా పరిచయం. కానీ ఆ మనస్సు చచ్చిపోయినా మన మనస్సు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు బైబిల్ గ్రంథం అంటాడు, కొంతకాలం శ్రమకే నువ్వు ఓర్చుకోలేని పరిస్థితులు. ఓర్చుకోలేని గుణం చాలామందికి ఉంటుంది అన్నమాట. మాట అంటే ఓర్చుకోవాలి, సహనం ఉండదు, ఓర్పు ఉండదు. చెప్పండి, ఆ సహనం ఓర్పు లేకపోతే మనం గొప్పవాళ్ళం కాము. ఈరోజు నేను ఆ సహనం ఓర్పు ఉండబట్టే మా పిల్లలకు పెద్దవాళ్ళుగా, గొప్పవాళ్ళుగా ఎంతోమంది ప్రజలను నేను చూశాను నా కళ్ళతో. కానీ వాళ్ళందరికీ ఎటుపోతట్టు వెళ్ళిపోయేవాళ్ళని. కానీ ఎక్కడ నుంచైనా ఉన్నానో, అమ్మగారు మేము అనుకున్న మా మామగారు మా అమ్మగారు నాకు ఈయనయ్యాను, వేరే వాళ్ళు లగ్నం చేసేసుకున్నాను. కానీ మేము ఇష్టపడే చేసుకున్న ప్రేమపూర్వకంగా ఒక్కసారి మేము అమ్మగారిని ఇప్పుడు కూడా మా దైవజనురాలు ఒక్క దెబ్బ కొట్టలేదు ఇంతవరకు పెళ్ళేరు. కానీ నా మాటకు చాలా గౌరవించింది. ఇప్పుడు కూడా ఏంటి ఉడికొచ్చింది. కారణం ఏంది? ఈరోజు అలా ఉండబట్టి మా పిల్లలు ఇలా ఉన్నాం. మా మామగారు నాకు ఈయన చెప్పాడే, ఈ కర్రుడికి వెళ్తారు, ఇంత అందమైన అమ్మాయిని నీకేం పోవాలి, సరే ఇకపోతే ఈ పోయినవయ్యా అని చెప్పిన. కానీ ఆమె నా కర్రుడైనా నన్ను ఇష్టపడదు. హల్లెలూయా చెప్పండి. నల్లటోడైనా ఇష్టపడది. ఈరోజు ఇప్పటికీ కూడా నా మాట ఇప్పుడు నేను ఏదైతే తీసుకుంటే అదే తీసుకొచ్చాను. అది ఓర్పుతనము, నెమ్మది, సహనం. హల్లెలూయా. సహనం లేకపోతే మా అమ్మగారే పుట్టింటికి వెళ్ళిపోయేది మా నాన్న పెట్టే బాధలకి. మేము ఎటు వెళ్ళిపోయామో తెలియదు. మా అమ్మగారు ఆ పాస్టర్ గారిని చేసుకోకపోయాడి. మేము అమ్మగారు చేసుకొచ్చుకుని మా ఇంట్లో ఉంచుకున్నాం. మేము పెళ్లి కావతలకి ప్రేమేంటి ఆమె అల్లారు ముద్దు చిన్న బిడ్డ. వాళ్ళ నాన్నగారు గోరు ముద్దలు తినిపించినట్టు ఆమె నాకు ఈశానికి ఇష్టపడ్డాను. ఎంతో ఉద్యోగస్తులకి ఇచ్చుకుంటే గొప్పగా ఉండదు. కానీ ఈ వడ్రంగ పని చేసుకునేకి ఇచ్చుకుంటే ఏముంది?
ఎవడో కట్టలు కొట్టుకోపోతారు ఈయకపోతే ఆ అమ్మాయితో అమ్మాయి మరి ఇద్దరు పెళ్లి చేసుకుని వస్తామంటే నీ పాండి వస్తానని చెప్పి తల్లిలు చెప్పండి. కర్రీ బాగుండి అయినా కానీ మంచి స్వచ్ఛమైన మనసుతో ఈరోజు ఇష్టపడిన తర్వాత అది ఎంత కష్టమైనా మనం భారం భరించాం అన్నమాట. ఈరోజు వాళ్ళు మేము మా అమ్మగారు మంచిగుంది, మేము మంచిగున్నాం కాబట్టి మా పిల్లలు కూడా మంచిగున్నారు. హల్లెలూయా. ఈరోజు ఐక్యత అనేది ఒక కుటుంబం నుంచే బయలుదేరింది ప్రేమేంటి వాళ్ళ. కనుక మనం ఎందుకు చెబుతున్నాను అంటే ఇది మన సహనము ద్వారా కష్టాలు బాధలు. మా మామయ్య గారు నన్ను అయ్యా మా ఖమ్మం వచ్చి రాండి మీ చిన్న బిడ్డను తీసుకొని మేము ఖమ్మం వెళ్తున్నాం రమ్మంటే నేను రాను, మా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయింది అన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు సాధలేవురా, మా అమ్మాయికి నువ్వు అన్నం పెట్టలేవు, ఏమీ చేయలేవు. కానీ ఇంట్లో నుంచి బయటికి పోకుండా నేను చదువుకున్నాను. దేవుని స్తోత్రం కనుక చిన్న పిల్లలు కష్టపడ్డాను. ఆమెను ఇడిచిపెట్టిపోయి 3 సంవత్సరం ధర ఒక పని నేను కుదిరి అక్కడే ఉన్నా. అయినా కానీ ఆమెకి నేను ఎప్పుడు కూడా ఆమెకి ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఆమె నన్ను ఎంతో ప్రేమ, ఇప్పుడు నేను ప్రేమ చూసుకుంటే ఆమె ప్రేమ ఉండొద్దా? అర్థమైందా? ఒకళ్ళ ప్రేమించుకుంటే సరిపోదు. నేను ఎంతగా ప్రేమించాను నాకంటే ఎక్కువగా ప్రేమించింది. హల్లెలూయా. కానీ మనందరికీ కూడా అన్నం పెట్టనే విషయంలో ఎంత ఓర్పు కలిగి ఉందో చెప్తారు మీరు. వాకిలు ఉడవాలంటే నడువంగదు ఈరోజు పిల్లలకి. కానీ ఇంత సహనంతో నాట్లు వేసి ఉరుకోతలు కోసి మా ఇంటికి వచ్చి కష్టపడి పనిచేసింది. మేము ముగ్గురు ఉన్నదమ్ములు లేని వాళ్ళందరం చదవటానికి ఒక తల్లిగా ఆమె ఉన్నది. అందరూ కూడా అన్ని నిందలు అవమానాలు పెట్టినా కానీ ఓర్పు నిజంగా ఎంత పని అంటే అంత పని చేసి ఈరోజు మా పిల్లలకు చాకరీ చేసి మా మనవరాళ్ళకు కూడా చాకరీ చేసింది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు కష్టార్జన ఎక్కడికి వెళ్ళదు, తిరిగి మనకి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం కూడా కష్టపడి పైకి రావాలి, ఇష్టపడి కష్టపడి పైకి రావాలి. హల్లెలూయా. దేవుని కూడా మనం ఏం చేయాలంటే ఇష్టపడి రావాలి. అందుకని నేను అసలు బతిలాడను. ఒక్కళ్ళున్న 50 సన్నిధికి ఇష్టపడి వస్తే 50,000 మహిమపరుస్తారు. నువ్వు ఎంత బతిలాడినా ఉండరు. గుర్తుపెట్టి ఇష్టం లేకపోతే గిద్దె నీలియటం కూడా చెప్పమ్మా, గిద్దె నీలియటం కూడా సిస్టర్ గారు మన అన్నగారు మీ ఇద్దరు వరంగల్ నుంచి వస్తుంటే స్టూడెంట్ డిగ్రీ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయి ఆ ఎంజిఎంస్లో అప్లై చేయడానికి ఏదో పోస్టులు పడిన వచ్చి తీసుకొని వస్తున్నారు. నేను సిస్టర్ గారి ఇట్టే కూర్చున్నాను, అన్న సిస్టర్ గారి బస్సులో. వాళ్ళు ఏం చేశారు, వయసు పిల్లలే చాలా బాగుంటారు. వాళ్ళు ఏం చేశారంటే అంకుల్ మా దగ్గర మీ పాస్పోర్ట్ అడిగి రావునన్న, అది మా పక్కన కూకోవాలి, మీరు ఎవరు కూర్చోవద్దు అన్నారు. అదేందిరా మా పక్కన కూడా నీ పిల్లలు ఏదిరా అనుకుంటే సరేలేదు కూర్చొని కొద్ది స్వార్థం అందించాలనుకున్నాము. మన ఖమ్మం వచ్చిన దాకా చెప్పిన వాళ్ళు చాలా విషయాలు చెప్పాము. చెప్పిన తర్వాత అమ్మ మీరు ఇష్టపడండి, దేవుణ్ణి యేసయ్యని ఇష్టపడండి. అల్లు చెప్పండి. ఇష్టపడకుండా నువ్వు తెలుసు అంటే సరిపోదు, యేసయ్యని ఇష్టపడితే ఏదైనా ఇవ్వగలుగుతారు. హల్లెలూయా చెప్పండి. సర్వసాన్ని త్యాగం చేస్తారు. నువ్వు భర్తని ఇష్టపడు, దేవుణ్ణి భర్త కంటే ఎక్కువగా ఇష్టపడు, పనుల కంటే ఇంటి కంటే అత్తమాలు కూడా దేవుణ్ణి ఇష్టపడు. హల్లెలూయా. రక్షణ నీ మీద ఉన్నది, బాప్తీసు నీ మీద ఉంది, బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. చాలామంది మనం అనుకుంటాం కానీ అమ్మగారిని అనేది జతపరుస్తుందని మేము అనుకోలే. ఆమెకి తెలియదు, మాకు తెలియదు. ఎందుకని ఆ దేవుని ప్రణాళిక ఏదో ఉంది. హల్లెలూయా. మీ ముందు మేము కూకోవటానికి చెప్పడానికి దేవుడు ప్రణాళిక ఉంది ప్రేమింటి వాళ్ళరా. అందుకని లేకపోతే ఆమె చూసుకోవడానికి చాలా మంది వచ్చారు, పెళ్లి కుదిరింది అయిపోయింది. కానీ మరి ఎందుకని అమ్మ నీకు పెళ్లి కుదిరి, మరి నీకేంటి సంగతి, మరి నీకు పెళ్లి కుదిరి నాకైతే ఎవరు చేసుకోవడం నాకు ముందుకు రారు, నేను కూడా చూసుకొని వచ్చిన ఒక్కరి రావాలి, నాకు అంటే నల్లగా ఉన్నాను. సరే ఆ పెద్ద మునగాలు చూసుకుని వచ్చిన తర్వాత ఏమొచ్చినామో మాకు సంబంధాలు దొరుకుతున్నాయి కానీ పెళ్లి కావట్లేదు. నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైందని అంటే ఆ ఇష్టం ఉంది, నువ్వు నాకు ఇష్టమే, ఇద్దరు కలిసి ఇష్టపడి వచ్చినావు రాలేదా. ఇప్పుడు ఇష్టపడ్డప్పుడు ఏదేం చేయగలరు, శ్రమ ఉన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా ఐక్యంతో మనం ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు, పెళ్ళిళ్ళు ఒక అయ్యగారు చెప్పి నాకు, అత్తలేని ఇల్లు ఉత్తమరాలట. తెలుసా? అత్తలేని ఇల్లు ఉత్తమరాలు కాదా? అయితే ఒక అత్త ఉందట, ఒక కోడలు పెళ్లి చేసిన తర్వాత రాజుతోనే ఏం చెప్పిందంటే, ఈ రత్నపాల్ గారి యొక్క పెళ్లి రోజు బెన్నూని గారు ఈ వాక్యం చెప్పింది, మీరు విన్నారు రాంపురంలో. ఈ మాట చెప్పిండు, నేను ఇప్పుడు చెప్తున్నా. రత్నపాల్ గారి పెళ్లి 7 సంవత్సరాలు నాకు గుర్తులేదు, రాంపురం స్కూల్లో పెట్టినప్పుడు ఈ మాట చెప్పిండు ఆయన. ఏ మాట అంటే, అత్తలేని ఇల్లు అత్తలేని కోడలు ఉత్తమరాలట. అయితే అత్త ఏమైందంట, అయితే రాగానే పెళ్లి కాగానే అయ్యా నాకు ఒక్కటే కోరిక ఏందనంటే, ఏమి లేదయ్యా నాకు అత్త ఉంది కదా, నా అత్త ఎప్పుడు చచ్చిపోవాలి తెలిసి చెప్పాను, నాకు ఒక్కటే కోరిక ఎప్పుడు చచ్చిపోవాలి. ఇద్దరు కొడుకుని తల్లిని పెట్టాయా నీ అమ్మ ఇప్పుడు చచ్చిపోద్దు అడగమన్నాడు. ఊరు ఇదేందిరా, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ముందు నాకు కోరిక ఏంది అడిగితే భార్య నీకు మల్లెపూలు కావాలి ఇది కాబట్టి కూరుకో అన్నాడు.
భర్త బాగా నాకు ఏమి కోరికలే మేము ఎప్పుడు చచ్చిపోతాం అడుగుతాడు ఊరిక ఇదేంటమ్మా నువ్వు రావడం శాపం ఇంత శాపం పెడతావేదని చెప్పి సర్లే మమ్మల్ని అడుగుదామని చెప్పేసి అమ్మామ మరి మీ కాల్లో నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అడగమంటున్నానంటే ఆమందట ఏముందిరా చిన్నవాడా ఏం లేదు నీ గర్భాన పండు కాయ పడితే నేను చూసి చచ్చిపోతాను ఏం కాదు నువ్వు ఆమె ఇష్ట ప్రకారం నేను చచ్చిపోతా ఏం కాదు నేనే బతకాలని ఉంటున్నా ఆ కొడుకో పిల్లలో పుడితే చూసి కళ్ళారు చూసి చచ్చిపోతాను అన్నమాట చర్లేకి ఇంత ఏమో నువ్వు నిద్రపోవద్దు అని చెప్పేసి ఎట్లా కట్ట గర్భిణి అయింది పిల్లగాడు పుట్టినాక ఆ అత్త ఎర్రా అన్నాడు కొడుకు పుట్టినగా ఇప్పుడు చచ్చిపోతావు అన్నట అమ్మ కొద్దిగా వాడు ఆట పాటలు చూసుకోద్దుగా అల్లారి నువ్వు ఉండాలి చచ్చిపోతాను అన్నారు చాలా తర్వాత ఆ కొంత అడిగిపోయిన తర్వాత మరి పిల్లగాడు కట్టేటి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏంది అత్త ఇప్పుడు చచ్చిపోతావు చెప్పు అంటున్నాడు ఇదేంటుంది ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు అంటే ఇప్పుడే కదమ్మా స్కూల్కి వెళ్ళేది కొద్దిగా అటు ఇటు 10th క్లాస్ చదివిన దాకా ఉన్నాడు సర్లే అని చెప్పేసి అట్ట తర్వాత వాడు పెళ్ళిడికి వచ్చిందట వచ్చింది అత్త ఏ సంగతి పెళ్లి కుదురుతుంది మావాడికి చచ్చిపోతలేదంటే అరే ఇంత ఎందుకు పెళ్లి కాస్త చూసి చచ్చిపోతాను అన్నాడు అదే చెప్పండి ఆయనకి డేట్ పెట్టుకుని వచ్చింది ఇప్పుడేమైంది ఇప్పుడు పెళ్లి కూతురు ఎప్పుడైతే పెళ్లి కావడంతో ఎవరయ్యారు ఇప్పుడు అత్త ఎవరైంది చెప్పండి అమ్మా ఇప్పుడు నువ్వు అని చేసిన కోళ్ళ రావడంతోనే ఇప్పుడు ఏం అడుగుతుంది ఈ కోళ్ళ అడిగింది ఏంటంటే అత్త ఏం చచ్చిపోతావు అంటే నువ్వు అత్తవేను నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నేను అప్పుడు చచ్చిపోతాను అర్థమైందమ్మా ఇలాంటి గొంతెమ్మ కోరికలు అత్తిరివితేటలు ఇంకేం చెప్పండి ఇంకా చెప్పాలా తెలివి ఉండాలి ఇంకా ఆశ ఇందాక పొద్దున్న రెడ్డి గారు మాట్లాడారు ఆశ ఉండాలి ఏ ఆశ ఉండకూడదు చెప్పాలా ఆశ ఉండాలి అందరికీ ఆశ ఉండాలి ఆశ లేకుండా ఎవరు నేను సంపాదించుకోవాలా కష్టపడాలా లారీల మీద 4 సంవత్సరాలు తిరిగినండి బస్సులు ఎక్క రైతురి 4 సంవత్సరాలు తిరిగి కనీసం రోడ్ల మీద పండుకొని నేను కష్టపడ్డా ₹1 కూడా ఎవరిని అన్యాయంగా ఈ ప్రార్థనకు వచ్చిన వీళ్ళు కష్టార్జితాన్ని నిద్ర ఆగారాలు లేకుండా సంపాదించుకున్నాను హల్లెలూయా చెప్పండి నా పిల్లలు పాలు చేకి చిన్న పిల్లవాడు ప్రైవేట్ వాళ్ళారా ఎవరు నా అనేవారు కమ్ములు ఆదరించేవాళ్ళు కూడా లేరు నాకు కనీసం ఒక కాటా తెలుసుగా మీకు అది పెట్టడానికి తావలేదు కాటా పెట్టదు కానీ ఈరోజు అలాంటి తావులేని పరిస్థితుల్లో దేవుడు మనని ఈ ప్రాంతంలో నిలబెట్టాడు దేవుని స్తోత్రం కలుగుతుంది చెప్పండి ఆయన ప్రణాళికలో కష్టపడి మనం కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఏదో వచ్చిపోయిన పాలమే బొమ్మలాట కాదు పెళ్ళంటే పిల్లలంటే ఆటలు కాదు ఈరోజు సంసారాన్ని చెప్పండి సంసారాన్ని సముద్రానైనా ఇది పెద్దలు చెప్పిన పూర్వీకులు చెప్పిన మాట నేను చెప్పేది కనుక ఈరోజు మనకు దురాశతో సంపాదించే ₹1 మనకు అవసరం లేదు ప్రతి మనుషులు ఆశ ఉండాలి చదువుకోవాలి పిల్లలు పెంచాలి నేను గొప్పవాళ్ళు అవ్వాలనే ఆశ ఉండాలి కానీ దురాశ దేనికి చేటది కనుక ప్రియగా దురాశ మనకు ఉండకుండా ప్రయోజకులు కావాలంటే దేవుని అనుగ్రహం నీకుంటే నువ్వు చేసే కష్టార్జితానికి దేవుడు ఒక చెయ్యి నీకేస్తే నువ్వు లేవగలుగుతావు నిన్ను మించినోడే లేడు దేవునికి స్తోత్రం కలగలుగుతావు ప్రైవేట్ మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఈరోజు 51 సన్నిధిలో మనం పట్టుబట్టిన దానికి కష్టపడి ఐక్యతతో సంపాదించాలి దేనైనా కానీ ఇంతకుముందు మా అత్తగారు ఊళ్ళో 14 మంది ఉండేది ½ కిలో చికెన్ తెచ్చుకొచ్చుకునేది 14 మంది ½ కిలో చికెన్ మహాతల్లి వాళ్ళ అమ్మగారు ఎట్టుండి పెట్టిందో 14 మందిని కూడా సరిపోయేది అందరూ సంతోషం ఒకే కంచం ఒకే మంచం ఒకే పక్క అట్లాంటి ఉమ్మడి కుటుంబాలు పిల్లల పెళ్ళి వివాహాలు అయిందాక ఇప్పుడు మా అన్నగారు ఒక్కరామంటూ నేను ఓర్చుకునేది నిన్ననండి అన్ని పరిస్థితుల్లో ఉండకూడదు మనం ఇది కష్టం వస్తుంది ఎన్నో ఇబ్బందులు పెడతారు ఇబ్బందులు కాదండి శరీరమే కుళ్ళిపోయిన పాట రాసింది మీకు తెలిసిన మీకు శరీరమే కుళ్ళినా నే సాగిదను నా స్వాస్థ్యముకై సియో పాడనమ్మ అది చూడ ఎన్ని నిమిషాలు అయింది చూడ ఒకసారి ఎన్ని నిమిషాలు అయింది సియోను సేరే వరకు నా తోడు నీవయ్యా నా నీడ ఆధారము ఉపయోగ నయ్యా నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా ఆధారము నీవేనయ్యా చిన్న ప్రార్థన చేద్దాం కార్యక్రమాన్ని ప్రివెంటివ్ వారిలో ఈ లైవ్లో చూస్తున్న వారు లేరా మనము దేని కొరకు నియమించబడ్డాము మనం ఒక ఇంటి కోడలుగా కుమారుడుగా అల్లుడుగా మనం వెళ్ళినప్పుడు యావే తండ్రి యొక్క సన్నిధిలో ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలారా మనం అందరం కూడా సృష్టికర్తనే సర్వోన్నతుడికి నమస్కరించి
తన ప్రియకుమారుడైన యాషోవ మెస్సయ్య గారి యొక్క రక్తంలో కడగబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా ఈ భూమి మీద నిందలు అవమానాలు భయంకరమైన పరిస్థితులు నీకు వెంబడించినప్పుడు యాషోవ మెస్సయ్య కొరకు క్రీస్తు కొరకు రక్షకుని కొరకు మనం ఎప్పుడైతే సహనంతో మన ప్రాణాన్నైనా త్యాగం చేయడానికి నిలబడతామో ఆ త్యాగాన్ని మనం చూస్తారు కనుక బ్రతికినా నేను యాషోవ కొరకే బ్రతకాలి, ఇక బ్రతికేవాడు నేను కాదు మెస్సయ్య కొరకే బ్రతకాలని ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు యావే నిన్ను మనందరిని కూడా ఆశీర్వదించి గొప్ప జనాంగంగా నీ సంతానం నుంచి ఆయన అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ లైవ్లో ఎవరైతే ఇంతవరకు చూశారో వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన షలోం తెలియపరుస్తూ యాషోవ మెస్సయ్య గారి దివ్యనామంలో ఈ కార్యక్రమం తెలియపరుస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఈ లైవ్లో ఇంత ఓపికగా చూసిన ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి మహిమతో నింపమని యాషోవ మెస్సయ్య గారి శక్తి కలిగిన నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.